ఛత్తీస్గఢ్లో మావోయిస్టు వ్యతిరేక కార్యాచరణలో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. ఉత్తర బస్తర్ ప్రాంతంలో బుధవారం 21 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 13 మంది మహిళలు, 8 మంది పురుషులు ఉన్నారు. ఇక తమ వెంట తెచ్చిన AK-47 ఇన్సాస్, SLR వంటి 18 అత్యాధునిక ఆయుధాలను వారు పోలీసులకు అప్పగించారు. జంగిల్వర్ కాలేజ్లో జరిగిన ఈ లొంగుబాటు కార్యక్రమాన్ని అధికారులు ప్రత్యేకంగా నిర్వహించారు. జనజీవన స్రవంతిలోకి వస్తున్న మావోయిస్టులకు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలికారు. ఇక పునరావాసం కల్పించి తిరిగి సమాజంలోకి ఆహ్వానించాలనే ప్రభుత్వ కొత్త వ్యూహానికి ఇది అద్దం పడుతుంది. ఇక బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ స్వయంగా లొంగిపోయిన వారికి రాజ్యాంగ పత్రులను బహుకరించి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వారిని ఆహ్వానించారు. ఈ రోజు ఉత్తర బస్తర్ ప్రాంతానికి చెందిన 21 మంది నక్సలైట్లు లొంగిపోయారని ఐజీ సుందర్రాజ్ తెలిపారు. వారిని సమాజంలోని అన్ని వర్గాల తరపున మేము స్వాగతిస్తున్నామన్నారు. ఇంకా మిగిలి ఉన్న మావోయిస్టులు కూడా హింసను వీడి జనజీవన స్రవంతిలో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ఇక లొంగిపోయిన వారికి ప్రభుత్వ పాలసీ ప్రకారం రక్షణ కల్పిస్తామన్నారు. ఒకవేళ ఆయుధాలు వదిలిపెట్టకపోతే భద్రతా బలగాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెలలో ఎన్కౌంటర్కు బదులుగా లొంగుబాట్లు ప్రోత్సహించాలన్న ప్రభుత్వ వ్యూహం సత్ఫలితాలిచ్చిందన్నారు. ఇక హింసకు వీడేవారికి అండగా ఉంటామని, ప్రతిఘటించే వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టమైన సందేశం పంపింది. ఇక ఈ నెలలో ప్రారంభంలోనే జగదల్పూర్లో 208 మంది మావోయిస్టులు 109 ఆయుధాలతో లొంగిపోయారు. మావోయిస్ట్ అగ్ర నాయకత్వం కూడా తీవ్రంగా బలహీనపడిందని ఐజీ సుందర్రాజ్ వివరించారు. ఒకప్పుడు మావోయిస్ట్ పొలిటియో బ్యూరో సెంట్రల్ కమిటీలో 45 మంది సభ్యులుండేవారు. 2025 ప్రారంభానికి ఆ సంఖ్య 18కి పడిపోయింది. ఇక ప్రస్తుతం కేవలం 6 నుంచి 7 మంది మాత్రమే మిగిలి ఉన్నారని, దక్షిణ బస్తర్ అడవుల్లో దాక్కున్నారని ఆయన తెలిపారు. ఇక లొంగిపోవడానికి ఇంకా సమయం ఉందని, లేదంటే DRG వంటి భద్రతా బలగాలు ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. ఎందుకండి పగ